హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు ఇంటికి దీపం. రచయిత్రి టీవీఎల్ గాయత్రి గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో జూన్ నెల 2025లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. పూర్ణ కొడుకు సుశాంత్ పెళ్ళై వారం రోజులైంది. ఇక్కడ 3 నిద్రలయ్యాక అత్తగారింటికి వెళ్లారు నూతన వధూవరులు. అక్కడి నుండి వాళ్ళు హనీమూన్కి వెళ్ళి వద్దామనుకున్నారు. ఇంకా పెళ్లి చేసిన అలసట తీరనే లేదు పూర్ణకి. ఆడపిల్ల పెళ్లి కంటే మగపిల్లవాడి పెళ్లి చేయటం కష్టంగా అనిపించింది. వెళ్ళేదాకా సర్దుకోవడం, వచ్చిన బంధువులను చూసుకోవడం, అక్కడ పెళ్ళి, ఆ తర్వాత వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం, రిసెప్షన్ అంతా చేసేసరికి బాగా అలసిపోయింది పూర్ణ. దీనికంటే 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయటం సులభం అనుకుంటూ పక్క మీద నుండి లేచింది. రాఘవ ఇంకా లేవలేదు. ఇంకో 2 రోజులు ఇంట్లోనే ఉంటాడు. ఆ తర్వాత అతడు ఆఫీస్ మొదలవుతుంది. పనేమీ చేయాలనిపించటం లేదు. బద్ధకంగా పడుకోవాలనిపిస్తోంది. అదృష్టం, పని మనిషి వస్తోంది. ఇప్పుడు అది కానీ డుమ్మా కొడితే ఇంకేమైనా ఉందా? ఎవరన్నా కాఫీ పెట్టిస్తే బాగుండు అనుకుంటూ వచ్చి డికాషన్ వేసి స్నానానికి వెళ్ళింది పూర్ణ. స్నానం చేసి వచ్చేసరికి పాలు కలుపుతున్నాడు రాఘవ. సంతోషం వేసింది పూర్ణకి. తన మనసులో అనుకున్నవి రాఘవ్కి ఎలా తెలిసిపోతాయో ఏమో. జడ వేసుకొనిరా, కాఫీ కలుపుతాను అన్నాడు రాఘవ. ఏమిటో ఇంకా అలసటగానే ఉంది, ఏ పని చేయబుద్ధి కావడం లేదు అంది పూర్ణ నవ్వుతూ. నాకు అర్థమైంది, అందుకే ఝాన్సీకి ఫోన్ చేసి కూర సాంబారు పంపమన్నాను. అన్నం ఒకటి వండితే సరిపోతుంది. ఒక 4 రోజులు ఝాన్సీనే కూరలు పంపించమన్నాను. భర్త వైపు కృతజ్ఞతగా చూసింది పూర్ణ. కాఫీ కప్పులు పట్టుకుని బాల్కనీలోకి వెళ్ళాడు రాఘవ. జడ వేసుకుని బాల్కనీలోకి వచ్చింది పూర్ణ. ఉదయం ఎంత బాగుంది. నీరెండ బాల్కనీలోని మొక్కల మీద పడుతుంటే ఆకులు మెరుస్తూ ఉన్నాయి. ఉదయాన్నే ఫ్రెష్గా కాఫీ తాగుతూ రాఘవ్ పక్కన కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ప్రతిరోజు రాఘవ్కు ఆఫీస్కి వెళ్ళే హడావిడి, తనకు టిఫిను వంట చేసే హడావిడి. ఎప్పుడో తప్ప ఇలా కూర్చోవడం కుదరదు. అందుకే సంవత్సరానికి 2 సార్లు ఎక్కడికో అక్కడికి తీర్థయాత్రలంటూ ప్లాన్ చేస్తాడు రాఘవ. ఆ ట్రిప్పుతో కాస్త శక్తి వస్తుంది ఇద్దరికి. ప్రశాంతమైన వాతావరణంలో అతడి చెయ్యి పట్టుకుని నడుస్తూ, ప్రకృతిని చూస్తూ, పక్షుల కూతలు వింటూ. ఏం ఆలోచిస్తున్నావు? రాఘవ ప్రశ్న విని అతడి వైపు చూసింది పూర్ణ. కొడుకు పెళ్ళయింది. అంతకుముందు లేని పెద్దరికం కనిపిస్తోంది రాఘవలో. తల మీద తెల్ల వెంట్రుకలు కాసిని ఎక్కువయ్యాయి. చెంపల దగ్గర తెల్లగా నవ్వింది పూర్ణ. మనం పెద్దవాళ్ళమయ్యాం కదా. రాఘవ కూడా నవ్వాడు. ఈ రోజు నుండి మనకు కొత్త జీవితం. సుశాంత్ పెళ్ళయింది. ఇప్పటిదాకా మనం మన జీవితం అంటూ గడిపాం. ఇప్పుడు పిల్లలతో మన జీవితం అంటూ గడపాలి. మన పెళ్ళి గుర్తుందా? అప్పుడు కూడా ఇలాగే కూర్చున్నాం. నాకెంత జీతం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టుకోవాలి, అమ్మా నాన్నను ఎలా చూసుకోవాలి, బాధ్యతలను, వచ్చేపోయే బంధువులను, సూటిపూటి మాటలు, అన్నదమ్ముల అలకలు, అక్కచెల్లుల సాధింపులు. ఇలా మనం ప్రయాణించి పిల్లలను చదివించుకొని ఒకరికొకరం తోడుగా ఇప్పటిదాకా వచ్చాం. ఆగాడు రాఘవ. దేనికి ఉపోద్ఘాతం అనుకుంది పూర్ణ. కొనసాగించాడు రాఘవ. అప్పుడు నువ్వు కొత్త కోడలివి. మా అమ్మతో ఎలా సర్దుకుపోయేదానివో నాకు తెలుసు. ఇప్పుడు మనకు 2వ ప్రయాణం. పిల్లల్ని నొప్పించకుండా బాధ్యతగా ప్రవర్తించాల్సిన సమయం. నువ్వు ఆ రోజు కొత్త కోడలుగా వచ్చినట్టే ఈరోజు కోడలు ప్రియ మన ఇంటికి వచ్చింది. ఆ చిన్నపిల్లను జాగ్రత్తగా చూసుకుందాం. రాఘవ తనని తక్కువ చేస్తున్నాడు అనిపించింది పూర్ణకి. నా మీద నమ్మకం లేదా? చాచా, అదేం లేదు. నువ్వెప్పుడు హుందాగా ప్రవర్తిస్తావు. అయినా కూడా మనం కాస్త ప్రిపేర్ అయితే బాగుంటుంది కదా. మౌనంగా ఉంది పూర్ణ. ఆమెకు రాఘవతో పెళ్ళైన కొత్త రోజులు గుర్తొస్తున్నాయి. తనకు అప్పట్లో వంట చేయడం అస్సలు వచ్చేది కాదు. అత్తగారు రుసరుసలాడేది. కొంత సాధింపు తత్వం ఉన్న మనిషి ఆవిడ. ఆవిడని ఏమీ అనలేక భయంగా చేస్తూ ఉండేది. అయినా అత్తగారు ఏదో ఒక వంక పెడుతూనే ఉండేది. డబ్బులకు కొంచెం కటకటగానే ఉండేది. 2 చంటి పిల్లల్ని స్కూల్కి పంపి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చిన్నపిల్లల డ్రెస్లు కుట్టి బట్టల షాపులకు అమ్మేది. ఏదో వేడిళ్ళకి చన్నీళ్ళలాగా సంపాదించేది. ఆ తర్వాత మెల్లగా 2 అమ్మాయిల్ని పెట్టుకొని పని చేయించుకునే స్థితికి వచ్చింది.
పిల్లలు కాలేజీకి వచ్చేసరికి కాస్త పెద్దది ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు. ఇంట్లోనే ముందు వైపు ఒక పోర్షన్లో వర్క్షాప్ లాగా వేయించాడు రాఘవ. ఇప్పుడు 6 అమ్మాయిలతో వర్క్ చేయిస్తోంది తను. అత్తగారి సపోర్ట్ లేకపోయినా ఎప్పుడూ పెదవి విప్పి మాట్లాడలేదు. అలా అని రాఘవతో చెప్పుకున్నది లేదు. అలా ఏళ్లు గడిచిపోయాయి. 2 ఏళ్ల క్రితం కూతురు నీలిమ పెళ్ళై లండన్ వెళ్ళింది. ఇప్పుడు కూడా సెలవు లేదంటూ సత్యనారాయణ వ్రతం అవగానే వెళ్ళిపోయారు కూతురు అల్లుడు. పూర్ణ ఆలోచనలకు భగ్నం చేస్తూ, కోపం వచ్చిందా నా మీద? పొద్దున్నే ఏదో బోధ చేస్తున్నానని అంటూ కూర్చిని పూర్ణకి దగ్గరగా జరుపుకుని కూర్చున్నాడు. లేదు, మనం జాగ్రత్తగా ఉందాం అంది పొడిగా పూర్ణ. ఆమె మనసులో అసంతృప్తిగా ఉంది. రాఘవ తనకు ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేది. రాత్రి నీలిమ ఫోన్ చేసింది. అమ్మా, నువ్వు వదిన విషయంలో ఎక్కువ పట్టించుకోకు. తను ఎలా ఉంటే అలా ఉంటుంది. నాకు చెప్పినట్లు పొద్దున్నే తయారవ్వు. జడ్డిదానిలాగా ఉండకు. ఆ నైటీ ఏంటి, మంచి డ్రెస్సు వేసుకో, త్వరగా స్నానం చేసిరా అంటూ సాధించకు. నేనంటే కూతుర్ని, మనం తగులాడుకున్నా బాగుంటుంది. వచ్చేది కోడలు, కాస్త జాగ్రత్తగా ఉండు ప్లీజ్. మండిపోయింది పూర్ణకి. ఏడుపు వచ్చింది. పొద్దున్నే మీ నాన్న లెక్చర్ అయింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? అవును, నేను గంపగాయాళిని, అందరినీ సాధించుకు తింటాను. పెట్టేవే ఫోను. ఇంకో మాట మాట్లాడితే ఊరుకోను అంటూ ఎగిరింది. ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చింది పూర్ణకి. వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. నిస్సహాయంగా చూస్తున్నాడు రాఘవ. పూర్ణ, ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఈ కాలం పిల్లల్లోకి ఓర్పు సహనం తక్కువ. ఏదన్నా తేడా వస్తే విడాకులంటారు. వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవడమే గొప్ప విషయం. పెద్దవాళ్ళం కొంచెం అర్థం చేసుకుని పిల్లలకి సపోర్ట్గా ఉండాలి. అటు పిల్లలకు పెద్దవాళ్లకు కూడా ఇది చాలా క్లిష్టమైన సమయం. ఇంకా మాట్లాడితే ఇది పెద్దవాళ్లకు పరీక్షా సమయం. పూర్ణ పక్కన వచ్చి కూర్చుని చెప్పాడు రాఘవ మృదుస్వరంతో. చూడు పూర్ణ, నువ్వు చెడ్డదానివి అని ఎవ్వరూ అనుకోవడం కూడా లేదు. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లు మనం మనల్ని మార్చుకోవాలి. చాలా ఏళ్లుగా మనం మన పద్ధతిలో జీవితాన్ని దిద్దుకుంటూ జీవిస్తున్నాం. మన అలవాట్లు కానీ పద్ధతులు కానీ తెలియని అమ్మాయి మన ఇంటికి వస్తోంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. అంతకంటే ఇంకేం లేదు అనునయంగా చెప్పాడు రాఘవ. కన్నీళ్లు తుడుచుకుంది పూర్ణ. మనసులో కోడలంటే భయం వేస్తోంది. ఏం మాట్లాడితే ఏమొస్తుందో. పోనీ వాళ్ళని విడిగా ఉండమందామా? అదేం అవసరం లేదు పూర్ణ. కొంచెం సంయమనం, పట్టించుకోనితనం కావాలి. నీలిమకు ప్రతి విషయంలో సలహాలిస్తూ ఉంటావు కదా, అదే నీ ఫ్రెండ్ కూతురిని పట్టించుకుంటావా? కొంచెం కొంచెం అర్థమవుతుంది పూర్ణకి. పిల్లల విషయంలో మనం అతిగా ఇన్వాల్వ్ అవ్వద్దు. కోడలితో స్నేహంగా ఉండాలి. అలా అని ఆ అమ్మాయి స్వేచ్ఛకు భగ్నం కలిగించకూడదు. రాఘవ కళ్ళల్లోకి చూసింది పూర్ణ. అతడి కళ్ళల్లో ప్రేమ తొణికిసలాడుతోంది. సరే, మీరు కొన్ని రోజులు ఆఫీస్కి సెలవు పెడతారా? నాకు కొంచెం బాగుంటుంది అంది పూర్ణ ప్రాధేయపడుతున్నట్లుగా. చూస్తాను, కానీ నువ్వే మేనేజ్ చేసుకోగలవా? నువ్వు సమర్థంగా ఎన్ని పనులు చేయలేదు. ఇది నీకు చాలా సులభం. జస్ట్ నీలిమ నేను నీకు గుర్తు చేస్తున్నామంతే. రాఘవ అలా చెప్తుంటే కాస్త ధైర్యం వస్తోంది పూర్ణకి. ఆ రోజు రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. 4 రోజులకు ప్రియా, సుశాంతులు వచ్చారు. పిల్లలతో సరదాగా గడుపుతున్న పూర్ణ మనసులో కొంత అలజడి ఉంది. ఆ మర్నాడే పొద్దున్నే 5ంటికే లేచింది పూర్ణ. వంట టిఫిను చేసి హాట్ బాక్స్లో పెట్టి తన వర్క్షాప్కి వచ్చింది. 10ంటికి ప్రియా వచ్చింది. ఆమె ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ సర్టిఫికెట్లు, కోర్సులు చేస్తోంది. కోడల్ని చూసి స్నేహపూర్వంగా నవ్వింది పూర్ణ. ఇక్కడ నేనేమైనా చేయనా అడిగింది ప్రియ. నీకు టైం ఉంటే చేద్దు గాని అంటూ తాను తయారు చేసిన డ్రెస్ డిజైన్లు కోడలికి చూపింది పూర్ణ. మీరు మంచి బిజినెస్ ఉమెన్ అంటూ మెచ్చుకుంది ప్రియ. కాసేపటికి సుశాంత్ కూడా వచ్చి తల్లితో కాసేపు కబుర్లు చెప్పాడు. పిల్లలిద్దరూ ఇంట్లోకి వెళ్లారు. వారం రోజులు గడిచాయి. పూర్ణకి రోజు అదే దినచర్య. వంట చేసి పెట్టడం, కొడుకు కోడలు నిద్రలేచేసరికి వర్క్షాప్కి రావటం. ఎప్పటికంటే ఎక్కువ బిజినెస్ మీద దృష్టి పెట్టింది. తన స్నేహితురాలు సరళతో కలిసి పేద పిల్లలకు బట్టలు కుట్లి సప్లై చేయటం మొదలుపెట్టింది. సరళ 2 ఏళ్లుగా దీపగృహ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది. కూలీ నాలీ చేసుకునే మహిళలు వాళ్ల పిల్లల్ని దీపగృహలో వదిలి పనికి వెళ్తుంటారు. సరళ ఆయా పిల్లల బాగోగులు చూస్తూ ఉంటుంది. సరళ సిటీలో ఉండే 10-12 స్కూళ్ళకి వెళ్ళి మాట్లాడి
స్టూడెంట్స్కి పనికిరాని యూనిఫామ్లు తీసుకొని వచ్చి వాటితో దీపగృహలో ఉన్న పిల్లలకి డ్రెస్సులు తయారు చేయించి ఉచితంగా పంచుతోంది. సరళ తెచ్చిపెట్టిన పాత యూనిఫామ్లు దీపగృహలోని పిల్లల సైజులకు తగ్గట్లుగా కుట్టి పంపించటమే కాకుండా బస్తీలో ఉండే పేద పిల్లలకు కూడా కుట్టి ఇస్తోంది పూర్ణ. దీనికోసం ప్రత్యేకంగా 2 అమ్మాయిల్ని పెట్టుకుంది. ఇక శని ఆదివారాలు బస్తీలోని పేద పిల్లలకి ట్యూషన్లు చెప్పే సంస్థలో చేరి పాఠాలు చెప్పొస్తోంది. ఇలా తనను తాను చాలా బిజీగా ఉంచుకుంటూ గడుపుతోంది పూర్ణ. కేవలం వంట చేయటానికి, కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే ఇంటి లోపలికొస్తోంది. ప్రియ తన చదువులో తానుంటోంది. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు అనే ఆలోచన కూడా మనసులోకి రానంతగా పనిలో పడిపోయింది పూర్ణ. భార్యలోని మార్పుని గమనించాడు రాఘవ. పూర్ణకు ఇంతకు ముందులా తన వెంట తిరగడమూ లేదు, తనతో కలిసి కబుర్లు చెప్పడము గడపడమూ లేదు. అలసిపోయి వస్తోంది. ఇంట్లో మనుషులున్నారనే మర్చిపోయినట్లుగా ఉంది అనుకున్నాడు. ఒకరోజు రాత్రి పూర్ణని కదిలించాడు రాఘవ. ఆ మురికివాడల్లో వెళ్ళి పాఠాలు చెప్పటం ఎందుకు? అక్కడ పందులు కుక్కలు తిరుగుతూ ఉంటాయి. ఆ శిథిలమైపోయిన స్కూల్లో కూర్చొని బీదాబిక్కిని ఉద్ధరించటం అవసరమా? పైగా చిన్న వయసు కూడా కాదు. నీ ఆరోగ్యం చూసుకో పూర్ణ. అక్కడ దోమలకి ఏ డెంగ్యూనో పట్టుకుంటే తట్టుకోలేవు. బదులు చెప్పలేదు పూర్ణ. దాదాపు 4 నెలలు గడిచిపోయాయి. ఒంటరితనం పీడిస్తోంది రాఘవను. ఆ శుక్రవారం రాత్రి ప్రియా సుశాంత్లు సరదాగా టూర్కి వెళ్లారు. శనివారం పొద్దున్నే 5ంటికే అలారం పెట్టుకొని లేచాడు రాఘవ. పాలు కాచి డికాషన్ వేసి స్నానం చేసి వచ్చి దీపారాధన చేసి పూజ చేసుకుంటున్నాడు. గంట మోగుతుంటే కళ్ళు విప్పింది పూర్ణ. రాఘవ ఎక్కడైనా వెళ్ళే పని ఉందా? ఇంత త్వరగా లేచి పూజ చేస్తున్నాడు అనుకుంటూ వచ్చింది. కాసేపు పడుకోలేకపోయావా? ఇంకా తెల్లవారలేదు కదా? నవ్వుతూ పలకరించాడు రాఘవ. ఎక్కడికైనా వెళ్ళాలా? లేదు పూర్ణ, మెలకువ వచ్చింది. ఎలాగో నిద్ర లేచాను కదా అని పూజ చేస్తున్నాను. నువ్వు కూడా వస్తావా? కాసేపు కింద గార్డెన్లో తిరుగుదాం, కాస్త ఫ్రెష్గా ఉంటుంది. కాసేపటికి తయారై వచ్చింది పూర్ణ. గార్డెన్లో చెట్ల కింద నడుస్తున్నారిద్దరూ. రాఘవ పూర్ణ చెయ్యి పట్టుకున్నాడు. ఈ మధ్య నాతో అస్సలు మాట్లాడినంత బిజీ అయిపోయావు పూర్ణ. ఎప్పుడూ నేను ఆఫీస్ నుండి వచ్చే వరకు నీ వర్క్ కట్టేసి నా కోసం చూస్తూ ఉండేదానివి. ఈ 4 నెలల నుండి నన్ను పట్టించుకోవడమే మానేశావు. నా మీద కోపం వచ్చింది కదా? పిల్లలిద్దరూ బాగానే ఉంటున్నారు. ఈ వయసులో మనం విడివిడిగా ఉంటున్నామనిపిస్తోంది. మొదట్లో నేను వాళ్ళ గురించి భయపడి నిన్ను హెచ్చరించాను. నువ్వింత హర్ట్ అయ్యావని అనుకోలేదు. పూర్ణ అతడి వైపు చూసింది. రాఘవ కళ్ళలో దిగులు కనిపిస్తోంది. మెల్లడిగా అతడి చెయ్య విడిపించుకొని అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చుంది. పక్కనే కూర్చున్నాడు రాఘవ. నేను మీకు భార్యగా వచ్చాను. కోడలిగా పిల్లలకి తల్లిగా నా బాధ్యతలు బాగానే నెరవేర్చుకుంటున్నాను. అత్తగారికి భయపడుతూ డబ్బులు సరిపోతాయో లేదోనని దిగులు పడుతూ పిల్లల పెంపకం, వాళ్ళు ఏ దురలవాట్లు చేసుకోకుండా చదువుల్లో బాగా రాణించటానికి శ్రమపడటం, పిల్లలకు మంచి సంబంధాలు చూసి చేయటం, ఇలా ప్రతి స్టేజిలోనూ నాకు టెన్షన్. మీరు సపోర్ట్గా ఉన్నారు, కాదనడం లేదు. కానీ చివరకు కోడలు ఇంటికి వస్తే కూడా నాకే ఎందుకు టెన్షన్? నా అస్తిత్వం ఏమిటో తెలియడం లేదు. నేను మాత్రమే సర్దుకుపోవాలి, నేను మాత్రమే అడ్జస్ట్ అవ్వాలి. ఇంత చేసినా నాకున్న గుర్తింపు ఏమిటి? ఒకవేళ కొడుకు కోడలు విడాకులు దాకా వస్తే దానికి కారణం నేనే అవుతాను. ఎందుకో నాకు మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుంది. ఆడపిల్లగా పుట్టినప్పటి నుండి ఇలా ఉండు అలా ఉండు అనే బోధలు వింటున్నానే. ఈ తరంలో అమ్మాయిలకు ఆ బాధ లేదు. ఎవరు వాళ్ళకి బాధ్యతల గురించి చెప్పరు, హక్కుల గురించి మాత్రమే నేర్పించి పెడుతున్నారు. ఇప్పటికీ మా తరానికి బాధ్యతలు, భయాలు, బెంగలు. వీటి నుండి తప్పించుకోవటానికే నేను నా పనిలో మునిగిపోయాను. నా దారి నేను వెతుక్కుంటున్నాను. నాకు నచ్చిన మార్గంలో ప్రయాణిస్తున్నాను. అది కూడా తప్పేనా? పూర్ణ కంఠంలో దృఢత్వం. ఆకులు కదలడం లేదు. అంతటా నిశ్శబ్దం. ఏమీ మాట్లాడలేదు రాఘవ. ఆ నీరెండలో పూర్ణ వేసిన ప్రశ్న రాఘవ్ ఒక్కడికే వినిపించిందా, లేక పంచభూతాలన్నిటికీ వినిపించిందా? గాలి సానుభూతిగా ఆమెను స్ఫురించింది. పూర్ణ ప్రశ్నకు రాఘవ దగ్గర జవాబు లేదు. పాత పూర్ణని ఎలా వెనక్కు తెచ్చుకోవటం? ఇంకో నెల గడిచింది. ఆ రోజు శనివారం. బస్తీలో పిల్లలకు ఇంగ్లీష్ గ్రామర్ చెప్తోంది పూర్ణ. టీచర్, కొత్తసారి వచ్చారేమో, మేడంతో మాట్లాడుతున్నారు, కిటికీలోంచి చూపిస్తూ చెప్పారు పిల్లలు. స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అంజలితో మాట్లాడుతున్నారు ఒకతను. పువ్వుల చొక్కా. అతడు అటువైపు తిరగడం ఉండడం వల్ల మొహం కనిపించడం లేదు పూర్ణకి. బడిలో పాఠాలు చెప్పడానికి రిటైర్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు. పాఠం కొనసాగించింది పూర్ణ.
క్లాస్ అయ్యాక బయటికి వచ్చింది. ఎవ్వరూ కనిపించలేదు. మధ్యాహ్నం అయిందని చెట్ల కింద కూర్చొని బ్యాగ్లోంచి లంచ్ బాక్స్ తీసింది. ఇంకో 2 గ్లాసులు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇల్లు గుర్తుకు వస్తే ఎందుకో బెంగ కలుగుతోంది. అందరూ ఉన్నా ఏదో తెలియని వంటితరం. రాఘవ ప్రేమగానే ఉన్నాడు. ఎందుకో తనకే పరాయితనంగా ఉంటుంది. హలో టీచర్, రాఘవ గొంతు. చటుక్కున్న తల తిప్పి చూసింది. పూల చొక్కా వేసుకొని నిజంగానే రాఘవ. సంభ్రమంగా లేచింది పూర్ణ. నేను లేకుండా నువ్వు ఒక్కదానివే తినేగలవు. అలా నేను ఉండలేనబ్బా. పక్కన కూర్చున్నాడు రాఘవ. నోటి మాట రావడం లేదు పూర్ణకి. మీ అంజలితో మాట్లాడాను. పాఠాలు చెప్పడానికి కాదు, స్కూల్ బాగు చేయటానికి. మన ఊరికి మేయర్ తమ్ముడు నా కొలీగ్. అతడితో వెళ్ళి మేయర్తో మాట్లాడాను. డబ్బులు శాంక్షన్ చేశాడు. ఆ పని మీద వచ్చాను. నువ్వు ఉండే పరిసరాలు శుభ్రంగా ఉంచాలి కదా. ఈ మురికివాడను బాగు చేయటానికి ప్రభుత్వం వైపు నుండి కృషి చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అన్నమాట. రాఘవ నవ్వుతూ చెప్తుంటే కన్నీళ్ళు వచ్చాయి పూర్ణకి. భర్త చేయి పట్టుకుంది. దూరంగా సుశాంత్ వస్తూ కనిపించాడు. అతడి వెనకాల ప్రియతో మాట్లాడుతూ అంజలి. ఆ వెనకే ఎవరెవరో గవర్నమెంట్ ఆఫీసర్లు. అలాగే చూస్తూ ఉంది పూర్ణ. దగ్గరగా వచ్చారందరూ. ప్రియా, సుశాంత్, రాఘవలు ఆఫీసర్లతో మాట్లాడుతూ ఏమేం చేయాలో చెప్తున్నారు. ఆఫీసర్లు వచ్చారు కాబట్టి పిల్లలకు క్లాస్ లేదు. పిల్లలు కేరింతలు కొడుతూ వెళ్ళిపోయారు. 2 గంటల తర్వాత అంజలి దగ్గర సెలవు తీసుకున్నారు రాఘవ వాళ్ళు. కారెక్కుతుంటే ఆ పూల షర్ట్ ఏంటి? బయటకు వచ్చేటప్పుడు కొంచెం డీసెంట్ డ్రెస్ చేసుకోవాలి కదా, కోపంగా అంది పూర్ణ. నవ్వాడు రాఘవ. ఎప్పుడు ఏ చొక్కా వేసుకోవాలో నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది? రాఘవ నవ్వుతూ ఉంటే కోపం నశాలానికి అంటుతోంది. కొడుకు వైపు తిరిగింది పూర్ణ. నువ్వేమిట్రా చింపాంజీలాగా జుట్టు గడ్డము ఆ షర్టులతో వచ్చేసావు? వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఈ మధ్య నువ్వు మమ్మల్ని పట్టించుకున్నావా అమ్మా? అసలు నువ్వు మాతో మాట్లాడే ఎంతకాలం అయిందో తెలుసా? నివ్వరపోయింది పూర్ణ. తల్లి భుజం చుట్టూ చేయి వేశాడు సుశాంత్. నువ్వు పరాయిదానిలాగా ఉంటే ఎంత బాధగా ఉంటుందమ్మా. నువ్వు మమ్మల్ని దిద్దుతూ ఉండాలి, మా విషయాలు పట్టించుకోవాలి, మంచి చెడు చెబుతూ ఉండాలి. నువ్వు మమ్మల్ని వదిలేస్తావా చెప్పు? నువ్వే ఇంటికి కమాండర్వి, కెప్టెన్వి. నువ్వు వదిలేస్తే మాకు ఎలా ఉండాలో ఏం చేయాలో ఏం తెలుస్తుంది? కన్నీళ్లు ఉబ్బికి వస్తున్నాయి పూర్ణకు. పదండి అత్తయ్య, ఈరోజు నేను వంట చేస్తాను. ఎలా చేయాలో చెప్పండి, నేర్చుకుంటాను. ప్రియ అనునయంగా చెప్తూ ఉంటే కళ్ళనీళ్ళు తుడుచుకొని కారెక్కింది పూర్ణ. వెనక సీట్లో రాఘవ్ భుజం మీద తలవాల్చి కూర్చుంది. ఇప్పుడు ఆమె మనసు తేటగా ఉంది. అందులో కుటుంబ సభ్యుల మీద ప్రేమానురాగాలు పొంగి పొరులుతున్నాయి. ఇంటికి దీపం ఇల్లాలు. ఆ దీపం మసకబారితే ఇల్లు చీకటైపోతుందని పూర్ణ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. కారు కదిలింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.